కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గాయత్రికి అన్యాయం జరగకూడదంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. నిన్ను నీ జ్ఞాపకాలని నేను ఎలా మర్చిపోగలను? నువ్వే లేనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు? గాయత్రి, గాయత్రి, ఏమైంది గాయత్రి? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రక్తం ఏంటండి? మై గాడ్, రక్తం ఎలా వచ్చింది? ఏమైంది మీకు? ఎక్కడైనా పడిపోయారా? దెబ్బ తగిలి రక్తం వచ్చిందా? ఏమైందండి మీకు? అలాంటిదేం లేదు గాయత్రి. అయినా రాత్రి నేను కింద రూమ్లో పడుకున్నాను కదా, పైకి ఎప్పుడు వెళ్ళాను? మెట్ల మీద కూడా రక్తం ఉందేంటి? ఏం జరిగింది అసలు? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. పైకి వెళ్ళి చూద్దాం, రండి, పదండి. గాయత్రి, నాకు భయంగా ఉంది గాయత్రి. భయపడకండి, రండి రండి. రండి. పదండి, జాగ్రత్త అండి. గాయత్రి, రండి. మంచం కింద ఏముంది? రక్తపు మరకలు మంచం కిందకి ఎందుకున్నాయి? ఏముంది గాయత్రి? గాయత్రి, ఏముంది గాయత్రి?
గాయత్రి గాయత్రి ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి డెడ్ బాడీ మన ఇంట్లో ఎందుకుంది? ఎలా వచ్చిందండి? రాత్రి మన ఇంట్లో ఏం జరిగిందండి? రాత్రి నేను లెటర్ రాసి వెళ్ళేంత వరకు గుర్తుంది. తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు గాయత్రి. గాయత్రి ఏం జరుగుతుంది గాయత్రి? ఎందుకైనా మంచిది ముందు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఫోన్. ఒకవేళ కిరణ్ చంపుంటే అదే నిజమైతే కిరణ్ ని నా చేతులతో నేనే పోలీసులకి అప్పగించినట్టు అవుతుంది. అలా జరగకూడదు. నా కిరణ్ ని నేను కాపాడుకోవాలి. ఫోన్ చేయి గాయత్రి. తొందరపడకుండా ఆలోచించడం మంచిదండి. ఒకవేళ నేనేం చెప్పానా? నేను ఎవరినైనా చంపచ్చని డాక్టర్ చెప్పారు కదా. రాత్రి అమ్మని నేనే చంపచ్చనా? ఏమండి? డౌట్ లేదు, నేను చంపేసి ఉంటాను. ఖచ్చితంగా నేను చంపేసి ఉంటాను. గాయత్రి పాప మీ అమ్మాయి ఎవరు ఏంటో అన్యాయంగా చంపేశాను. నా వల్ల నా రోగానికి ఒక అమ్మాయి బలైపోయింది. అయ్యో అయ్యో అయ్యో. నాకు భయం గాయత్రి. ఏదో వచ్చి ఏం కాదండి, ఏం కాదు. సరేనా? సరేనా? ఊరుకోండి. ఇన్ని రోజులు నువ్వు ఎంతో కష్టపడి తెచ్చుకున్నది నీ మరణాన్ని. హిరణ్యకశిపుడి పాలిట ప్రహ్లాదుడు ఎలాంటివాడో నీ పాలిట నీ కొడుకు అలాంటివాడు కాబోతున్నాడు. నిన్ను చంపటానికే పుట్టాడు. ఆ స్వామీజీ అలా చెప్పాడేంటి రుద్రప్ప? ఇన్ని రోజులు నేను కష్టపడి వెతికి తెచ్చుకుంది నా మృత్యువునంటాడేంటి? నిజంగా వీడు నన్ను చంపుతాడంటావా?
నా పరిస్థితి ఏంటప్ప ఎలా అయిపోయింది? ఆ స్వామీజీ చెప్పిన మాటల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కావట్లేదు. నువ్వే నా కొడుకు రూపంలో పుడతానని చెప్పావు కదా, అలాంటప్పుడు నువ్వు నన్ను కాపాడతావు కానీ చంపావు కదా. నా కొడుకు అని మురిసిపోయాను. నా తండ్రి ధనకోట వజ్రముని పేరు పెట్టుకున్నాను. నా తండ్రి అంత గొప్పవాణ్ణి చేయాలని కలలుగన్నాను. అంతా రివర్స్ అయిపోతుంది అనుకోలేదు. నా పాలిట నా కొడుకే ప్రాణగండం అని తెలిసినప్పటి నుంచి నా కొడుకుని ఎత్తుకోవాలంటే భయం వేస్తుంది బసవా. కుండల మీద పెంచుకుందాం అనుకున్న వారసుడు నా పాలిట యముడని ఆ స్వామీజీ చెప్పిన క్షణం నుంచి బాబు దగ్గరికి వెళ్ళాలంటేనే ఉడుకు పుడుతుంది నాకప్ప. నిజంగానే వీడు నా పాలిట మృత్యు వంట వరుద్రప్ప. ఋషిబాబు బాబు, ఋషిబాబు ఏమైంది బాబు? ఏమైంది ఋషిబాబు? ఏంట్రా ఇది? ఎలా జరిగింది? చూసుకోవాలి కదరా. బస్ డాక్టర్ కి ఫోన్ చేయి. ఎప్పుడు లేనిది ఇలా జరిగిందేంట్రా? అంత వాడి వల్ల జరిగింది. ఎవరి వల్ల? నా కొడుకు వల్ల. అవునక్క. రేయ్, ఆ స్వామీజీ గారు చెప్పిన మాటలు పట్టించుకోవద్దని 100 సార్లు చెప్పాను. ఇంకా వాడు చెప్పిందే ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నావు? లేదక్క, వీడి వల్లే జరిగింది. నిన్న హోమంలో అప్ప ఫోటో పడి కాలిపోవడం కూడా వీడి వల్లే జరిగింది. వీడి నిజంగా నా పాలిట గండవే. రేయ్, బుద్ధుండే మాట్లాడుతున్నావా? లేకపోతే ఏంటక్క, నాకు గన్ను కొత్త, బుల్లెట్ కొత్త. చిన్నప్పటి నుంచి వీడితోనే ఆడుకున్నానక్క. దీపావళి కూడా అప్ప నాకు బొమ్మతో వాకి కొడబెట్టలేదక్క. ఎప్పుడు జరిగింది ఇవాళ ఎందుకు జరిగింది? ఆ స్వామీజీ చెప్పింది నిజమే అక్క. రేయ్, పసిగుడ్డు రావాడు, వాడు నిన్నేం చేస్తాడ్రా? చెప్పలేవక్క. శ్వేత అప్పని చంపుతుందని మనం అనుకున్నావా? చంపలే. వీడు కూడా నన్ను చంపుతాడేమో. బుల్లెట్ చేతికి తగిలింది కాబట్టి సరిపోయింది. అదే గుండెకి తగిలింటే పోయేవాడిని కదా. వీడు నా పాలిట ఎముడే అక్క, కన్ఫర్మ్. రేయ్, ఏంట్రా ఇలా తయారయ్యావు? ఆ స్వామీజీ గారు చెప్పినవి కొన్ని నిజమయ్యాయని, అన్ని వాడు చెప్పినట్టే జరుగుతాయని ఎలా నమ్ముతున్నావు? వాడు ఆయుష్యే వాడు చెప్పుకోలేకపోయాడు. మన భవిష్యత్ డిసైడ్ చేయడానికి వాడేవాడ్రా? అనవసరంగా వాడి మాటలు నమ్మి కొడుకును దూరం పెట్టద్దు. వీడి కోసం ఎన్ని కలలుగన్నావు. వీడు పుట్టాక పట్టుపరుపుల మీద పెంచుతానన్నావు, బంగారు సింహాసనం మీద కూర్చోపెడతానన్నావు, ఏనుగు మీద ఊరేగిస్తానన్నావు. అలాంటిది వీడిని చూసి భయపడుతున్నావు. రారా రారా, ఎత్తుకో. వీడిని చూస్తూ మురిసిపోవాల్సింది పోయి భయపడతావేంట్రా? వీడు మన రక్తం రా, ఎత్తుకో. వద్దు, వీడినెత్తుకోను. వీడి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుందక్క. వీడినెత్తుకుంటే నా మృత్యుని ఎత్తుకున్న ఫీలింగ్ కలుగుతుందక్క. ఆ స్వామీజీ గారి మాటలు నీ బుర్రకి బాగా ఎక్కేసాయి. అర్జెంటుగా నువ్వు ఆ ఫీలింగ్ నుంచి బయటపడకపోతే నువ్వేమైపోతావని నాకు భయంగా ఉంది. నువ్వేనా చెప్పక్క. ఏదో జరగబోతుందని స్ట్రాంగ్ అనిపిస్తుందక్క. వీడి వల్ల ఎప్పుడు ఎలా ఎక్కడ చనిపోతానని భయంగా ఉందక్క. రేయ్, వీడేమన్నా రౌడీనా, గ్యాంగ్స్టారా, డానా నిన్ను చంపడానికి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. వీడి ఇంట్లో ఉంటేనే నేను సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అవుతున్నాను. వీడిని ఎక్కడైనా బయట వదిలేద్దాం అక్క. లేదంటే ఆ శ్వేత బతికుంటే తీసుకెళ్లి దానికి ఇచ్చేద్దాం. రే అల్లుడు, మీ నాన్న బుర్ర పాడైపోయిందిరా. ఒకప్పుడు రెబల్గా ఉండే మీ నాన్న అమాయక చక్రవర్తిలా తయారయ్యాడు.
ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్క వీడి మొహం అసలు చూడకూడదు. రే, నేను చెప్పే మాటలు నువ్వు నమ్మడం లేదు. అలా అని నేను నిన్ను ఇలాగే వదిలేశానంటే ఇంకా పిచ్చోడు అయిపోతావు. అందుకే ఒక అరగంటలో నీ డౌట్ క్లియర్ చేస్తానుండు. మీరు అనవసరంగా భయపడుతున్నారు బాబు. పోయేది నా ప్రాణం కదా, మీకే మీరు బానే మాట్లాడతారు. మీకు కావాల్సింది మీ కన్న బిడ్డే కదా. అవును, కానీ కానీ అదెలా సాధ్యం అవుతుంది? నేను తీసుకొస్తాను. మీ కొడుకు కోసం మీరు బ్రతకండి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. కన్నయ్య తీసుకొచ్చి మీకు ఇస్తానని నేను మాటిస్తున్నాను. ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? కన్నయ్యని తీసుకొచ్చి అప్పగిస్తానని శ్వేత గారికి మాటిచ్చాను కదా. శ్వేత గారేమో మాటి మాటికి బాబు బాబు అని కలవరిస్తున్నారు. కన్నయ్య కోసమే బ్రతుకుతుంది. బాబుని తీసుకొచ్చి ఇవ్వకపోతే చచ్చిపోతుంది. హరీష్గాడు కన్నయ్యని అక్కడికి తీసుకెళ్లి ఏం చేస్తాడో అని చాలా భయంగా ఉందన్నయ్య. శ్వేత గారు క్షేమంగా ఉండాలంటే వెంటనే బీదరు వెళ్లి కన్నయ్యని తీసుకురావాలన్నయ్య. అదెలా కుదురుతుందమ్మా? వాడి ఇంటికెళ్ళి వాడి మనుషుల్ని ఎదిరించి బాబుని తీసుకురావడం అంటే చిన్న విషయమా? తప్పదన్నయ్య. తల్లిని కాపాడాలంటే బిడ్డని తీసుకురాక తప్పదు. నేను అర్జెంటుగా బీదరు బయలుదేరాలన్నయ్య. తొందరపడకు. ఈ విషయం వదినికి తెలిసిందంటే మళ్ళీ ఇంట్లో గోలగోల అయిపోతుంది. వదినికి ఏదో ఒక అబద్ధం చెప్పి నువ్వు బేదర్ వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను, సరేనా? అన్న చెల్లెళ్ళిద్దరూ కలిసి ఇంత నాటకం ఆడతారా? నన్ను వెర్రి గొర్రెం చేస్తారా? అంటే ఆ రోజు మీ చెల్లెలు ఆ పార్థగాడిని తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు నా ముందు నాటకమాడారన్నమాట. కస్తూరి, ఒకసారి నేను చెప్పేది విను. వినను వినను వినను. మీరు చెప్పేది అస్సలు వినను. ఆహాహాహా, ఎంత బాగా నటించారండి. పెళ్ళ ఆపేసి 10 లక్షల అప్పు మిగిల్చినప్పుడు కూడా చెల్లెల్ని పన్నెత్తి మాటనని ప్రబుద్ధుడు ప్రేమించిన వాణ్ణి కాపాడుకోవడానికి వెళ్ళినందుకు కారాలు మిరియాలు ఎందుకు నూరాడా అని నా వెదో బుర్ర కనిపిస్తున్నా కూడా గుడ్డిగా నమ్మేశాను కదండి. ఎందుకంటే నా భర్త సత్యహరిశ్చంద్రుడు నిజాయితీ పరుడు కదా.
తర్వాత చెల్లెలి పేరెత్తినా చెల్లెలు ఊసెత్తినా అగ్నిపర్వతంలా బద్దలైపోతుంటే అదంతా నిజమేనని అనుకున్నాను. ఎంత పిచ్చిదానండి. వదిన నేను చేసింది పొరపాటే కానీ మాట్లాడుకో మాట్లాడుకో మాట్లాడుకో. నువ్వింకేం మాట్లాడుకో. నా డౌట్ క్లియర్ చేస్తానని వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు. అసలు అక్క ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?